అందరికీ స్వాగతం. మన భూమి మీద అంతరిక్షం కంటే కూడా తక్కువగా మనకు తెలిసిన ప్రదేశమేదైనా ఉందంటే అది ఖచ్చితంగా సముద్ర గర్భమే. ఆ అంతుచిక్కని లోతుల్లోకి వెళ్లడానికే భారతదేశం చేస్తున్న ఒక సాహసోపేతమైన ప్రయత్నమే ఈ సముద్రయాన్. పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. 6000 మీటర్లు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, మనిషి ధైర్యానికి, టెక్నాలజీకి ఒక పెద్ద సవాల్. ఆలోచించండి, అంత లోతులో ఒత్తిడి మన భూమి మీద కన్నా 600 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి అనే మాటే ఉండదు. అలాంటి చీకటి ప్రపంచంలోకి మన దేశం అడుగుపెట్టబోతోంది. మరి భూమి మీద మిగిలి ఉన్న ఈ చివరి సరిహద్దును చేరాలంటే అసలు ఏం కావాలి? ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. భవిష్యత్తు కోసం అవసరమయ్యే వనరులు, సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, అన్నింటికీ మించి జాతీయ గౌరవం, ఇవన్నీ ఈ ప్రయాణం వెనుకున్నాయి. ఈ అన్వేషణంతా లోటైన సముద్ర సరిహద్దు అనే కాన్సెప్ట్తో మొదలవుతుంది. అంటే ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఆ అలల కింద దాగి ఉన్న ఒక కొత్త ప్రపంచమన్నమాట. అక్కడ అపారమైన అవకాశాలున్నాయి, కానీ వాటిని చేరడానికి అంతే కఠినమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మిషన్ వెనుకున్న అసలు కారణమేంటి? దాని పేరే బ్లూ ఎకనామీ. అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో ఉన్న వనరులను కేవలం వాడేయడం కాదు, పర్యావరణానికి హాని కలగకుండా వాటిని దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వాడుకోవడం. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కీలకమైన పునాది. మరా వనరులేంటంటారా? సముద్ర గర్భంలో నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్ లాంటి ఎన్నో విలువైన ఖనిజాలున్నాయి. ఇప్పటివరకు ఎవ్వరూ చేరని ఈ సంపద వల్లే బ్లూ ఎకానమీ అనేది ప్రతి దేశానికి చాలా ఆకర్షణీయంగా మారింది. ఇక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి, ఈ పెద్ద సవాలును స్వీకరించడానికి భారతదేశం ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం, అదే మన సముద్రయాన్ మిషన్. సరే, మరి ఈ మిషన్ లక్ష్యాలేంటి? ఇవి చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడండి, ఇది భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సముద్రయాత్ర. దీనిలో 3 ఆక్వానాట్స్ను 6000 మీటర్ల లోతుకు పంపిస్తారు. అక్కడ ఉన్న ఖనిజ వనరులను అన్వేషించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రభుత్వం చేపట్టిన బృహత్తర డీప్ ఓషన్ మిషన్లో ఒక కీలకమైన భాగం. ఈ ప్రాజెక్ట్ ప్రయాణం 2021లో మొదలయింది. నిజానికి మొదట్లో ఇంకా తొందరగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఇలాంటి ప్రయాణంలో ఎన్నో సంక్లిష్టతలు ఉంటాయి, భద్రత అన్నింటికంటే ముఖ్యంగదా. అందుకే ఇప్పుడు 2026 నాటికి ఈ మిషన్ను విజయవంతం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకీ ఇంతటి సాహసయాత్రను సాధ్యం చేసే వాహనమేది? దానిపేరే మత్స్య 6000. ఇది కేవలం ఒక సబ్మెరీన్ కాదు, మన దేశ సాంకేతిక నైపుణ్యానికి ఒక ప్రతీక. ఈ మొత్తం మిషన్కు గుండెకాయ లాంటిది మత్స్య 6000. మనందరం గర్వించదగ్గ విషయమేంటంటే దీనిని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అంటే NIOT పూర్తిగా మన దేశ పరిజ్ఞానంతోనే తయారుచేసింది. ఇది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకసారి ఊహించుకోండి, 3 వ్యక్తులు, 6000 మీటర్ల లోతు, సాధారణంగా 12 గంటల పాటు ప్రయాణం. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటానికి ఏకంగా 96 గంటలపాటు పనిచేసే అత్యవసర జీవనాధార వ్యవస్థ దీనిలో ఉంది. ఆ 96 గంటల లైఫ్ సపోర్ట్ సిస్టమే ఈ మిషన్లో అతి పెద్ద భరోసా. ఎందుకంటే టెక్నాలజీ ఎంత గొప్పదైనా దాన్ని నడిపే మనుష్యుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే ఇక్కడ భద్రపకే మొదటి ప్రాధాన్యత. ఇంత టెక్నాలజీ, ఇంత సాహసం, ఇదంతా బాగానే ఉంది. కానీ దీనివల్ల అసలు ఉపయోగమేంటి? ఈ మిషన్ విజయవంతమైతే అది మన దేశాన్ని ప్రపంచ వేదికపై ఒక సరికొత్త లీగులోకి తీసుకెళ్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మనుషులను అంత లోతైన సముద్ర గర్భంలోకి పంపగల టెక్నాలజీ ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర ఉంది? సమాధానం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. వేళ్లమీద లెక్కపెట్టొచ్చు, అంత తక్కువ దేశాల దగ్గరే ఉంది. ఆ దేశాలు ఇవే: టెక్నాలజీలో దిగ్గజాలైన యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, జపాన్ మరియు చైనా. ఇప్పటిదాకా కేవలం ఈ 5 దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. ఇది ప్రపంచంలోనే ఒక ఎలీట్ టెక్నాలజీ క్లబ్ అన్నమాట.
ఇక సముద్రయాన్ విజయంతో మన భారతదేశం ఈ ఎలైట్ క్లబ్లో చేరడమే కాదు, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి అభివృద్ధి చెందుతున్న దేశంగా చరిత్ర సృష్టించబోతోంది. ఇది మామూలు విషయం కాదు. అందుకే ఇది కేవలం ఒక ముందడుగు కాదు, ఒక పెద్ద గెంతు అని చెప్పాలి. ఇది మన దేశ టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది, మన పరిశోధన సామర్థ్యాలను పెంచుతుంది. అన్నింటికీ మించి మన తరువాత తరం శాస్త్రవేత్తలకు, అన్వేషకులకు ఒక పెద్ద స్ఫూర్తినిస్తుంది. చివరిగా చెప్పాలంటే, ఇది కేవలం సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లడం మాత్రమే కాదు, జాతీయ విజయాలలో ఒక కొత్త శిఖరాన్ని అందుకోవడం లాంటిది. ఇది ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్న నవభారతానికి ఒక నిదర్శనం. ఇలా దేశాలు సముద్రపు లోతులను జయిస్తున్న ఈ సమయంలో మన ముందున్న తదుపరి సరిహద్దు ఏమై ఉంటుంది? సుదూర అంతరిక్షమా, లేక మన భూమి మీద మనకు ఇంకా తెలియని రహస్యాలేమైనా ఉన్నాయా? ఆలోచించాల్సిన విషయమే.